ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, చింతలు, కొదువలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను రక్షించినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు. దేవా, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల ప్రాణమును రక్షించుటకై అతని కుడి ప్రక్కన నిలిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేదలను కటాక్షించు వారిని రోగశయ్య మీద ఆదరించి స్వస్థపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారు, విధవరాండ్లను ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల పడినను చెయ్యి పట్టుకొని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయములను రక్షించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడ ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన వారికి మహాదుర్గమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొను వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దహించు అగ్ని, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైన మహాదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలశౌర్యం గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితక దొరికిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ కుమ్మరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు భూషణ కిరీటముగానున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భుజము మీద రాజ్యభారముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వలె మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి విత్తనము విత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు భూషణ కిరీటముగానున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలును పాలించు అధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాకోబునకు స్వాస్యమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు దేవా. మీకే మొరుపెట్టినారు తండ్రి, మిమ్మునే ఆశ్రయించారు దేవా. కాబట్టి మీరు వారిని రక్షించినారు తండ్రి. ప్రతి కష్టం నుండి విడిపించినారు దేవా. నీ బిడ్డల్ని మీరు గొప్ప చేశారు, అత్యధికంగా ఆశీర్వదించారు. దయగల దేవా, పితరుల పట్ల, నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం
నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. మా స్థితిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎల్లప్పుడూ మీ నీతిని, మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. మీ సహాయాన్ని వేడుకుంటున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే మాకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. రకరకాల భయాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు దీవించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఈ విధంగా బిడ్డలైన వారు రకరకాల పనులు దొరకాలని, ఉద్యోగాలు పొందుకోవాలని అనేక ప్రాంతాలకు వెళ్తుండగా తోడుగా ఉండి క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించండి. మీరే వారికి తోడయ్యుండి చక్కటి విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ఇంకా పరీక్షలు రాస్తున్నారో వారందరి చుట్టూ మీ దూతలుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని తొలగించండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాసే సమయంలో ఏ ఒక్కరూ అనారోగ్య బారిన పడకుండా మీరే వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ప్రయాణించే వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అలాగే దేవా, ఈనాడు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, రిజల్ట్స్లో బిడ్డలు పొందుకున్న విజయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే సరైన మార్కులు రాలేదని, మంచి పర్సంటేజ్ రాలేదని బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారిని ఓదార్చండి దేవా. అలాగే ఎందరైతే రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ వచ్చారో అట్టి బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. వారిలో ఉండే బాధను తొలగించండి, భయాలను దూరపరచండి. మీ చిత్తమైతే దేవా, మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఫెయిల్ అయినారని తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుచుండగా వారి బాధను కూడా మీరు దూరపరచండి దేవా. వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ విధంగా దేవా, నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. రకరకాల స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో అడ్మిషన్స్ కొరకు ఎంట్రన్స్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఆశించిన రీతిగా చక్కటి స్కూల్లో, కాలేజీలో మంచి సీటు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి. బిడ్డల్ని భద్రపరచండి. ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా చిన్న బిడ్డలు దేనికైతే బానిసలుగా ఉంటున్నారో అట్టి వాటి నుంచి విడిపించండి దేవా. అయ్యా, టీవీలు చూసేవారిగా, సెల్ ఫోన్స్ నొక్కేవారిగా, గేములు ఆడేవారిగా ఉంటున్నారు దేవా. తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని ఈ దినమున మీరు దృష్టించండి తండ్రి. రక్షించండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి. ప్రతి ఎడిక్షన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి. యవ్వనుల బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డల ప్రణాళికల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తులో కలిగి ఉంటున్న ప్లానింగ్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. లోక
లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా, మీ కాడిని మోసే బిడ్డలుగా, మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వనస్తులు వారి తల్లికి తండ్రికి మంచి రెస్పెక్ట్ ఇచ్చేలాగున, వారి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి. ఈనాడు కుమారులు కుమార్తెలు ఎంతో మంది వారి తల్లిదండ్రులను వారి నోటి మాటల చేత ఇష్టానుసారంగా దూషిస్తున్నారు దేవా. దయచేసి ప్రవ్వా, మీరే వారి మనోనేత్రాలను వెలిగించండి, వారి మనసులను మీరు మార్చండి. తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించే హృదయాన్ని ప్రతి సహోదరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం చేయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ విధంగా దేవా, రకరకాల పనులు చేయడానికి బిడ్డలందరూ వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. వారి మార్గాలను సరళం చెయ్యండి దేవా. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అధికారుల దృష్టికి బిడ్డలు నమ్మకస్తులుగా ఉండుటకు మీరే కృప చూపించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పని భారాన్ని తీసివేయండి దేవా. అధికారుల ఒత్తిళ్లను తొలగించండి దేవా. సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరే వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, బిడ్డల్ని ఇంటి దగ్గర వదిలి ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి చిన్న బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది యవ్వన సహోదరులు వారి తల్లిదండ్రులు ఆలస్యం అవుతుందని బాధపడుచున్నారు దేవా. వివాహాలు జరగడం లేట్ అవుతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. దయచేసి ప్రవ్వా, మీరే ప్రతి తల్లిని తండ్రిని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారిలో తొందరపాటు నిర్ణయాలు తీసివేయండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. వివాహంలో జతపరచబడుతున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను దీవించండి దేవా. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహంలో జతపరచబడిన తర్వాత భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈ దినమున వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డల బాధని మీరు తీర్చండి దేవా. మోసాలకు గురి కాకుండా మీరే వారిని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ప్రేమ, సంతోషం వారి మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అదనపు కట్నం నుంచి నీ బిడ్డలకు విడుదలను దయచేయండి. భర్త వేధింపుల నుండి, అత్తామామల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడాకులు కావాలని నిర్ణయాలు తీసుకునే బిడ్డల నిర్ణయాలను మీరు మార్చండి దేవా. ఈనాడు భార్యాభర్తలైన వారు రకరకాల బాధలకు గురవుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలకు, గొడవలకు కారణమైన మనుషులను, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటున్న భార్యలను, భర్తలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పిల్లలతో ఉంటుండగా మీరే వారికి క్షేమాన్ని ఇవ్వండి దేవా. విధవరాల పక్షాన న్యాయం జరిగించండి దేవా. అయ్యా, ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని కాపాడండి, భద్రపరచండి. మీ రెక్కల చాటున ఆశ్రయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా,
తల్లి తండ్రి లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి, దయ చూపించండి దేవా. ఈ రీతిగా దేవా బిడ్డలు వారి సొంత వారిని, ప్రాణమైన వారిని కోల్పోయి బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయండి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఉండండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ఆదరించమని, పోషించమని, బిడ్డల్ని ప్రేమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన ప్రవ్వా సంతానం లేక బాధపడే ప్రతి భార్యను, భర్తను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సంతానం లేని వారి కొరకు మేమంతా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. సంతులేని దానిని ఇల్లాలుగానో, కుమారుల సంతోషం గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల ఆరోగ్యం విషయమై ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి సమయంలో వచ్చే రోగాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా పిల్లలు లేరని నిందించబడుతూ, అవమానాలకు గురవుతూ, ద్వేషాలకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది సహోదరులకు పిల్లలు పుట్టే అవకాశం లేదని భర్తలు విడిచిపెడుతున్నారు దేవా. అత్తామామలు వేధిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులందరినీ మీరు కనికరించండి తండ్రి. మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వరుసగా కుమార్తెలేనా, వరుసగా కుమారులేనా అని బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి. కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన సొంత గృహాలు లేని బిడ్డల కొరకు మేమంతా ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సొంత గృహాలను కలిగి ఉండేలాగున మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దెంటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్దె కట్టుకునే స్తోమత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా ఈనాడు దేవా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా లోన్కి అప్లై చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున, ఆ యొక్క గృహ నిర్మాణం ప్రారంభించేలాగున మీరే కృప చూపించండి దేవా. ఆర్థిక సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా. ఈ దినమున ప్రవ్వా అద్దె ఇంటి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. తక్కువ రెంటిలో చక్కటి ఇల్లు దొరికేలాగున మీరే సహాయం చెయ్యండి. చుట్టుప్రక్కల మంచి నైబర్స్ దొరికేలాగున మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆకాశము నీదే, భూమి నీదే దేవా. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదగునన్నారు తండ్రి. దయచేసి దేవా బిడ్డల ఆశలు మీరు తీర్చండి దేవా. అలాగే ఇల్లు కట్టే పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి నమ్మకమైన హృదయాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, భూములు, స్థలాలు అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. అలాగే ఈ సమయాన దేవా
పరిచర్య చేసే సేవకులు సేవకురాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డల సంఘాలను మీరు దీవించండి దేవా. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, శత్రు భయాల మధ్య బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడయ్యుండి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన ఆత్మలు సన్నిధికి నడిపించండి దేవా. సంఘం నానాటికి క్షేమం పొందుకునేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డల్ని హింసిస్తున్న వారిని, ఆటంకాలకు గురి చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఆర్థిక సమస్యల కొరకు, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ప్రతి కుటుంబంలో ఉండే ఆర్థిక సమస్యలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుంచి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎంతో మంది వడ్డీలు ఎక్కువ అవుతున్నాయని, అసలు వడ్డీలు తీర్చలేకపోతున్నామని బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. వారు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మేమంతా అనారోగ్యంతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా. ఎందరైతే పడకలపై ఉంటున్నారో, వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయండి ప్రవ్వా. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, చెడు అలవాట్లకు బానిసలుగా ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. లోకం నుంచి, పాపం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, దూరదేశంలో నివసిస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి. ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుంచి, రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ప్రవ్వ ఎంతో మంది దేవా ఇతర దేశాలలో, రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరీ చేస్తూ యజమానుల వేధింపులకు బలవుతున్నారు. కుటుంబం పొట్ట గడవడి స్థితిలో ఉంటుండగా దేవా, బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. నీ బిడ్డల కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు సొంత వారిని, సొంత ప్రాంతాన్ని విడిచి బిడ్డలు బంధకాలలో బ్రతికే వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి వారందరికీ మీరే గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారిని దీవించి ఆశీర్వదించమని, ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేలాగా సహాయం చెయ్యండి దేవా. వారి కుటుంబాలను, వారి పిల్లలను మీరు దీవించండి దేవా. వారికి మంచి ఆరోగ్యము, ఓపికను
అనుగ్రహించండి తండ్రి. వారి ఆర్థిక సమస్యలు తీర్చండి దేవా. అయ్యా, అనుదినము బిడ్డలు ప్రయాణిస్తుండగా, ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పై అధికారుల దయ బిడ్డలపై ఉండులాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్రోవ ప్రక్కలో సొంత వ్యాపారములు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అందులో పనిచేసే వారిని మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను మీరు భద్రపరచండి. వారి ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. అయ్యా, వారు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరే సఫలపరచండి దేవా. బిడ్డలు చేసేది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మీరే వారిని అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఎంతో మంది ఉదయం అవుతుందంటే దేవా రకరకాల పనుల కొరకు పరుగులుగా వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రతను అనుగ్రహించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథ ఆశ్రమంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు కావలసిన భద్రతను, క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో మీరే ధైర్యాన్ని నింపండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల రంగాలలో పనిచేసే బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ట్రైనింగ్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు పనులు చేసుకుంటుండగా ఎన్నో ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురవుతున్నారు దేవా. శత్రువుల చేత శోధింపబడే వారిగా ఉంటున్నారు దేవా. వారు పనిచేసే స్థలంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక కృంగిపోతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ రకంగా దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఈ దినమున దేవా వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రార్థించడంలో, మీ సన్నిధికి వెళ్లడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా విశ్వాసంతో మిమ్మల్ని సేవించే వారిమిగా, పట్టుదలతో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ భద్రపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎందరైతే ప్రవ్వా రకరకాల కష్టాల గుండా, శ్రమల గుండా, నిందల గుండా, రోగాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఏ ఒక్కరూ పాపం జోలికి వెళ్లకుండా సహాయం చెయ్యండి దేవా. చెడు స్నేహాలలో బిడ్డలు ఉండకుండా మీరే వారిని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రార్థించిన బిడ్డలందరి పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.